ఇంకో యూట్యూబ్లో వస్తావు హాయ్ చెప్పవా. థ్యాంక్ యూ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజైతే నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత మా కాలేజ్ ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్తో కొండకర్లావా వెళ్తున్నాను. కొండకర్లావా అనేది ఒక చెరువు అనమాట. చెరువులో ఫుల్గా మనకి లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. సో అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది మనకి. లాస్ట్ వీడియో మనం ఇటు సైడ్ అడివారం వెళ్ళాం కదా, ఇప్పుడు అటు కాకుండా ఇటు సింహాచలం వైపు వెళ్ళిపోదాం. ఇది సింహాచలం రోడ్డు. ఇది ముందు చాలా చిన్నది ఉండేదన్నమాట ఈ రోడ్డు. మనకి ఎక్కువగా గిరి ప్రదక్షిణ అనేది మాత్రం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడికే ఎండ్ అవుతుంది అనమాట. ఈ పెద్ద కొండను చూసారు కదా, ఇది సింహాచలం కొండ. ఇది ముఖద్వారం. ఈ పైనుంచి మనం పైకి వెళ్ళిపోతే సింహాచలం వెళ్ళిపోతాం. వీళ్ళే వెనకాల ఆదర్శ్ గడే, ముందు మావాడు ఉల్లిపాయలు. నరేష్ హాయ్ చెప్పరా. ఫోటోషూట్లు కావాలని చెప్పి 100 రూపాయలు పెట్టి కళ్ళద్దాలు కూడా తీసుకున్నారు. కనబడట్లేదా? అయితే నువ్వు కనబడట్లేదు అయితే. మన వాళ్ళకి అప్పుడే ఆకలేసేస్తుంది. సో ఫుడ్ తినేసి బయలుదేరిపోదాం. ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మంది. వందే భారత్. టైం ఆల్రెడీ 3 అయిపోయింది. నా ప్లాన్ ఏంటంటే కొండకర్లావా సన్సెట్ వ్యూ చూపిద్దామని బోట్లో. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మన అన్నవరం వెళ్ళిపోతాం, రాజమండ్రి విజయవాడ అటు సైడ్. సో అటు కాకుండా మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే స్టీల్ ప్లాంట్ గేట్ లోపలికి వెళ్తాం అనమాట. ఇటు లోపలికి పూరిలో ఎలా ఉంటుంది ఇక్కడ అలా ఉందన్నమాట. జగన్నాథ్ స్వామి టెంపుల్ ఇది. పిల్లలు మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు. బాయ్ బాయ్. సరే బాయ్ బాయ్. థ్యాంక్ యూ. కెమెరా బాగుందంట తమ్ముడు. సో ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 6 కిలోమీటర్సే ఉంది. అంటే పక్కా ఎవరైతే కొండకర్లావా వద్దాం అనుకుంటున్నారో మస్ట్ అండ్ షుడ్గా గూగుల్ అనేది యూజ్ చేయండి. కరెక్ట్ రోడ్ అయితే చూపిస్తుంది గూగుల్. ఇక్కడ రిసార్ట్స్ స్టే చేయొచ్చు. స్టే చేయడానికి కూడా రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి మనకి. నాకు తెలిసి ఆ లోపల ఉంది చెరువు, అక్కడ అక్కడ ఉంటుంది అనుకుంటున్నా చెరువు. ఇదిగోండి ఇవన్నీ రిసార్ట్సే. ఆ ముందు బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ లోపల కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక హిడెన్ జమ్మే, ఎవరికి తెలియదు ఎక్కువ. మ్యాక్సిమం ఈ సిటీ బయట లోపల ఉన్న వాళ్ళకి తెలుసు అంతే. వైజాగ్లో ఉండే వాళ్ళకి, కొంతమందికి బయట వాళ్ళకి. అమ్మా చెరువుకి ఎటు వెళ్ళాలి? సో చెరువు కాదు ఆవా అనాలి. నేను చెరువుకి ఎటు వెళ్ళాలంటే ఆవిడ ఆవాకా అన్నది. సో కొండకర్లావా. మనమైతే వచ్చేసాం. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ బోట్ తీసుకొని అలా చెరువు లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు అయితే బోట్ మాట్లాడేశారు. బోట్ ఎక్కి మనం వెళ్ళిపోదాం. గంటకి 250 రూపీస్ పర్ పర్సన్. అదే హాఫ్ అన్ అవర్ అయితే 150 రూపీస్ అంట. ఇది మనకి నలుగురికి బోట్ ఇచ్చారు. బోట్ ఎక్కి లోపలికి వెళ్ళిపోదాం. రా టెల్లిబే, నువ్వు ముందుకెళ్ళరా ఆదర్శ్. సో ఇప్పుడే మన బోటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి వీడు ఆల్రెడీ రెడీ అయిపోతున్నాడు. స్టిల్లీ మంచి స్టిల్లీ హీరో.
ప్రెసెంట్ మన బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఆల్రెడీ షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఇదిగోండి ఇవి 2 బోట్లు. ఇవి కొంచెం బ్యాలెన్సింగ్గా ఉండడానికి 2 బోట్లు పక్క పక్కన కట్టేసి ఉంటుంది అనమాట. సింగిల్ బోట్ అయితే మాత్రం బ్యాలెన్సింగ్ ఉండదు. బాబాయ్ తెల్లరైతే ఎక్కువ ఉంటాయా? పువ్వులు ఉంటాయి తెల్లరైతే. మనోడైతే పువ్వు ఇచ్చాను. సో మీకు ఆ చివరన కనబడుతుంది వైట్ కలర్స్ అంతా ఫ్లవర్స్ అవి. సో మనం ఈవినింగ్ వచ్చాం కాబట్టి ఫ్లవర్స్ అనేవి ఎక్కువ మనకి కనిపించట్లేదు. ఉన్నాయి కాకపోతే అన్ని మొగ్గలు ఉన్నాయి. లోటస్ అనేది విడుచుకుని లేవన్నమాట. కాకపోతే ఇదిగోండి ఏవో చిన్న ఫ్లవర్స్. ఇది కూడా సేమ్ తామర. ఇది కూడా లోటస్లోనే ఒక లోటస్ జాతిలోనే ఒక ఫ్లవర్ అన్నారు బాబాయ్ గారు. బాబాయ్ ఇవే ఫ్లవర్స్ ఇవి అంటే ఇది లోటస్ లాగేనా? ఇదిగోండి ఇది కూడా సేమ్. ఇది అంతర్ తామర అంట. సేమ్ లోటస్లోనే ఇది ఒక జాతి. ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి. అటు సైడ్ కనిపిస్తుంది అంతా చివరంతా వైట్ 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 మొత్తం ఇదే. మీకు ఈ ఆవా గురించి నేను ఎక్కువ చెప్పలేదు కాబట్టి ఈ ఆవా ఏంటి దీని స్పెషాలిటీ అనేది మన బాబాయ్ గారే చెప్తారు. అసలు ఈ ఆవు గురించి ప్రత్యేకత ఏమిటంటే గతంలో ఇప్పుడు మా తాతయ్య వాళ్ళ టైంలో ఈ బోట్లు కాకుండా దోళ్ళు అని చెప్పేసి అని తాటి తోళ్ళు అని ఉండేవి. వాటి మీద వీళ్ళు ఎవరైనా వస్తే అప్పట్లో వాళ్ళు మంచం రివర్స్ కట్టి వాటి మీద తీసుకెళ్ళేటోళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ కాలక్రమేణా వాటి వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అలాగనే టూరిస్టులు కూడా పెరగడం వల్ల ఈ బోట్లని మేము కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఆవ విస్తీర్ణం సుమారు 1800 ఎకరాలు ఉంది. ఈ ఆవలో ప్రత్యేకత ఏంటంటే కలువ పువ్వులు, అలాగే అంతర్తామర అని చెప్పేసి అని చిన్న వైట్ మన మల్లె పువ్వుల టైప్లో ఉంటాయి. ఎక్కువ వైట్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఎటు చూసినా సరే ఎక్కువ శాతం ప్యూర్ వైట్ అనే ఫ్లవర్సే కనిపిస్తాయి. ఇటు చూసి కొంచెం లాంగ్ షాట్ ఇటు చూసినా సరే అవి కనిపిస్తాయి. అలాగే ఇక్కడ చేపలు కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఎందుకంటే ఇక్కడ మన చెరువులో వేసే చేపలు అయితే అనేక రకాల మేతలు అవి వేసి ఎక్కువ చేస్తారు. ఇది అలా కదండి, న్యాచురల్ అండి. ఇక్కడ ఎటువంటి ఫుడ్ కానీ ఎటువంటి హానికరమైన పదార్థాలు వాడటం జరగదండి. ఇక్కడ ఓన్లీ ఈ ఆవతాలకు దుంపలు ఆకులు ఇవన్నీ తినేసే ఈ చేపలు అనేది ఇక్కడ పెరుగుతాయండి. అందువల్ల ఈ చేపలు కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ చేపలు ఎప్పుడు దొరుకుతాయంటే శివరాత్రి పోయిన తర్వాత నుంచి, అలాగే దసరా ఎండింగ్ లోపే దొరుకుతుందండి. ఎందుకంటే 8 months మాత్రమే ఇందులో వేటాడటం జరుగుతుంది. మిగతా 4 months ఈ టైంలో చేపలు మళ్ళీ తీసుకొచ్చి అందులో వేయడం జరుగుతుంది. తక్కువగా వచ్చేటటువంటి టూరిస్టులు ఈ సోషల్ మీడియా అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా దీని గురించి ఆవు గురించి ఎక్కువ వాళ్ళు పోస్టులు అవి పెట్టడం వల్ల ఎక్కువ టూరిస్టులు రావడం జరుగుతుందండి. దానివల్ల మాకు కూడా జీవనోపాధి కూడా పెరిగిందండి. అలాగే గతంలో మాకు ఒక 6-7 బోట్లు మాత్రం ఉండేటివండి. ఇప్పుడు ఈ 6-7 అనేది ఈ యాత్రికులు ఎక్కువ పెరగడం వల్ల ఇప్పుడు 15 బోట్ల వరకు అది తీసుకొచ్చామండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చూడండి. మేమైతే పెద్ద ప్లానింగ్ ఏది లేకుండా వచ్చాం కాబట్టి ఈవినింగ్ వచ్చాం. ఈ టైంలో బాబాయ్ గారు చెప్పినట్టు మనం డే టైం వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఈవినింగే ఎలా ఉందంటే డే టైం మరి మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయి ఉంటుంది మొత్తం. సో ఈ కొండకర్ల టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు 365 days. దీనికి క్లోజింగ్ డేట్ అనేది ఉండదు. కాకపోతే దీనికి ఇయర్లో 2 times అంటే 2 seasons ఉంటాయి. ఆ సీజన్స్లో వస్తే మాత్రం మీకు ఫ్లవర్స్ అనేవి ఎక్కువ కనబడతాయి. ఒకటి ఈ వింటర్లో, నెక్స్ట్ శివరాత్రి టైంలో వస్తే మాత్రం చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయంట, కనబడతాయి. కాకపోతే మీరు ఎప్పుడైనా సరే రావాలి అనుకుంటే మాత్రం మధ్యాహ్నం తప్పించి ఓన్లీ డే టైం రండి, అంటే 12 లోపు. అప్పుడే మనకి ఆ సన్ రైజ్కి అనేది ఆ ఫ్లవర్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి.
మీరు మధ్యాహ్నం వస్తే మాత్రం ఫ్లవర్స్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి. మేము ప్రెజెంట్ వచ్చాం కానీ అటు చూపించాం వచ్చాం కానీ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఏవి ఓపెన్లో లేవు. ఈ చిన్న చిన్న ఫ్లవర్సే ఉన్నాయి ఇక్కడ. ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఇవే చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఈ చిన్న ఫ్లవర్సే మనకు అంతలా కనబడితే మార్నింగ్ డే టైం లోటస్ అనేది ఎంతలా కనబడుతుందో మీరే ఒకసారి ఆలోచించండి. అదే మావాడైతే నేర్చుకుంటున్నాడు. నెక్స్ట్ డ్యూటీ ఎక్కడే మావాడికి. మన యూట్యూబ్ ఛానల్ చెప్తే మావాడు డిస్కౌంట్ కూడా ఇస్తాడు ఇక్కడ, ఫ్రీ అందరికి. ముందు వేసుకో, అన్నీ వదలాలి, ఫాస్ట్గా వదలాలి. ఇట్లా పడిపోగల ఇచ్చి కర్రా. ఇంకో యూట్యూబ్లో వస్తావు, ఇంకో యూట్యూబ్లో వస్తావు. హాయ్ చెప్పవా? ఫైన్. కూర్చోరామా చాలు ఫ్యాన్స్. సో చూసారు కదా, ఇదే కొండకర్ల వ్లాగ్. ఈ వ్లాగ్ ఎవరికైనా నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టింది. సో ఎవరైనా రావాలనుకుంటే నేను మస్ట్ అండ్ షుడ్ రికమెండ్ చేస్తాను ఇక్కడికి రమ్మని. అది కూడా ఓన్లీ డే టైమే రండి. మధ్యాహ్నం అయితే మాత్రం మీకు అంత వ్యూ ఎక్కువ ఉండదు, ఉంటుంది బాగుంటుంది, కాకపోతే ఫ్లవర్స్ అనేవి కనిపించవు. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.